ప్రైజ్ ద లార్డ్. ఒక యూదారాజు పుట్టినరోజు వేడుకల్లో ఒక గొప్ప ప్రవక్త తల నరకబడింది. ఆయన పుట్టినరోజు వేడుక ప్రవక్త రక్తంతో ముగిసింది. బైబిల్ నందు వ్రాయబడిన ఆ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళి ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని చూస్తూ ఆ చరిత్ర ఏమిటో, ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జోర్దాన్ దేశంలో మొఖావిర్ అనే ఒక పర్వతం ఉంది. ఇది బైబిల్కి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన ప్రదేశం. ఈ పర్వతంపై హేరోదు కట్టిన ఒక కోట ఉండేది. ప్రస్తుతం ఆ కోట శిథిలాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం మనం అదే పర్వతంపై ఉన్నాం. మన ఎదురుగా కనిపించేది ఆ పర్వతమే. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను తల నరికి చంపారు అనే ఈ మాట వినగానే మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. హేరోదు ఈ కోటను ఇక్కడే ఎందుకు నిర్మించాడు? హేరోదు పుట్టినరోజు వేడుకల్లో యోహాను తల నరకబడింది అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది కదా. ఆ హేరోదు యాంటిపాస్ ఇప్పుడు తన పుట్టినరోజు వేడుకలు ఇక్కడే ఎందుకు జరుపుకున్నాడు? ఇక్కడ చూస్తుంటే ఈ కొండ చుట్టూ లోయలున్నాయి. ఒకవైపు మృత సముద్రం ఉంది. ఇక్కడ త్రాగునీరు కూడా దొరకదు. ఇలాంటి ప్రదేశంలో మనుషులు నివసించలేరు కదా. కానీ హేరోదు రాజు ఈ కోటను ఇక్కడ నిర్మించడానికి గల కారణమేమిటి? బాప్తిస్మం ఇచ్చే యోహానును ఇక్కడ బంధించారు అని చెప్తున్నారు కదా. యోహానును బంధించిన జైలు ఇప్పుడు ఉందా? దానికి ఏమైనా ఆధారాలున్నాయా? ఇలాంటి సందేహాలకు సమాధానాలను, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హోలీ ల్యాండ్ టూర్కి వచ్చిన వారికి జోర్దాన్ దేశంలో ఉన్న ఈ పర్వతాన్ని తప్పనిసరిగా చూపిస్తాం. అయితే ఈ పర్వతం గురించిన పూర్తి వివరణ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మృత సముద్రానికి తూర్పు వైపున లోతైన లోయల మధ్యలో ఎత్తైన ఒక పర్వతం ఉంది. ఈ పర్వతం పేరు మొఖావిర్. ఇప్పుడు మన ఎదురుగా కనబడేది మొఖావిర్ పర్వతమే. సాధారణంగా పర్వతాలపైన చదునైన ప్రదేశం ఉండదు కదా. కానీ ఈ కొండపైన చూడండి, ఇక్కడ భూమి ఎంత చదునుగా ఉందో. ఇక్కడ భూమిని కావాలనే ఎవరో చదునుగా చేసినట్లుగా ఉంది కదా. దాన్ని అలా చదునుగా ఎవ్వరూ చేయలేదు. సహజంగానే ఈ కొండ మొదటి నుండి ఇలా చదునుగా ఉండేది. ఈ కొండ చుట్టూ మూడు వైపులా లోతైన లోయలు ఉండడం వల్ల ఈ కొండపైకి శత్రువులు రాలేరు. ఈ కొండపైకి ఎవరు రావాలన్నా కేవలం ఒకే ఒక ప్రవేశ మార్గం ఉంది. ఇదిగో మన ఎదురుగా కనిపిస్తుంది చూసారా? ఈ మార్గం గుండానే ఎవరైనా ఈ కొండ మీదకి వెళ్ళాలి. అందుకే ఇలాంటి ప్రదేశంలో ఒక కోటను కడితే దీనిపైన నివసించే వారికి సహజ సిద్ధంగా రక్షణ ఉంటుంది అని భావించి హస్మోనియా రాజు అలెగ్జాండర్ జేనాస్ క్రీస్తుపూర్వం సుమారు 90వ సంవత్సర కాలంలో ఇక్కడ ఒక కోట నిర్మించాడు. కానీ అది ఒక సాధారణ కోటగా మాత్రమే ఉండేది. ఆ కోట ఇక్కడ నిర్మించబడిన 80 సంవత్సరాల తర్వాత హేరోద్ ద గ్రేట్, అంటే శిశువుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని చూసిన హేరోదు ఈ కోటను బలమైన రాజకోటగా పునర్నిర్మించి చాలా అందంగా మార్చాడు. హేరోదు ఇక్కడ ఉన్న కోటను పునర్నిర్మించడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేమిటంటే ఆనాటి హేరోదుకు ఒక చర్మవ్యాధి ఉండేది. ఆ చర్మవ్యాధి తగ్గాలంటే హేరోదు శరీరానికి మృత సముద్రపు గాలి తగలాలని ఆనాటి వైద్యులు సూచించారు. కాబట్టి హేరోదు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఆనందంగా గడపడం కోసం ఈ ప్రదేశంలో ఒక అందమైన, బలమైన, విలాసవంతమైన కోటను నిర్మించాడు. అప్పుడు హేరోదు నిర్మించిన ఆ కోట ఈ పెయింటింగ్లో ఉన్నట్లుగా ఉండేది. హేరోద్ ద గ్రేట్ ఇలాంటి మరో కోటను మసాదా అనే కొండపైన కూడా నిర్మించాడు. ఆ కోటను మసాదా నేషనల్ పార్క్ అని పిలుస్తారు. ఆ విషయం మన వీడియోలు చూసే వారందరికీ తెలిసిందే. మసాదా నేషనల్ పార్క్ అనే ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూడని వారు చూడండి. అంటే ఆ హేరోద్ యాంటిపాస్ ఉన్న సమయంలో కోట ఇలా ఉండేది. అది ఆ కొండ మీద ఇలా ఉండేది. అయితే ఇక్కడ ఉన్నప్పుడే బాప్తిస్మం తల నరకమని చెప్పింది. ఇక్కడ ఈ పార్టీ జరిగింది ఇక్కడే. ఈ కోటలో ఆ రోజుల్లోనే అన్ని సదుపాయాలు ఉండేవి. అతిథులు కూర్చుని మాట్లాడుకోవడానికి పెద్ద హాల్, అందమైన చల్లని బెడ్రూమ్లు, పెద్ద డైనింగ్ హాల్, స్నానాల గదులు, నీరు నిల్వ చేసే ట్యాంకులు, ఇక్కడికి ఆహ్వానించబడిన అతిథులకు కావలసిన అన్ని సదుపాయాలు ఉండేలా అన్ని హంగులతో ఈ కోట అప్పుడు నిర్మించబడింది. అంతేకాదు ఈ కోట క్రింద భాగంలో సహజ సిద్ధమైన కొన్ని గుహలు ఉన్నాయి. వాటిలో కొన్ని గుహలలో ఆహార పదార్థాలను భద్రపరిచేవారు, కొన్ని గుహలలో సైనికులు నివసించేవారు, కొన్ని గుహలలో ఖైదీలను బంధించేవారు. ఇదిగో ఇప్పుడు మేము అలాంటి ఒక గుహ వద్ద ఉన్నాం. అదిగో ఆ కొండ క్రింద కొన్ని గుహలు కనిపిస్తున్నాయి కదా. అలాంటి గుహలలో యోహాను ప్రవక్తను బంధించారు. ఖచ్చితంగా ఇదే గుహలో యోహానును బంధించారు అని చెప్పలేము, కానీ అక్కడ కనిపించే ఆ గుహ మాత్రం పూర్వకాలం జైలుగా ఉపయోగించారు అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ గుహలన్నీ ఇలాగే ఉంటాయి. ఇలాంటి గుహలలో కొందరు సమాధులు కూడా ఉండేవి.
ఎంతో ఇష్టపడి ఇక్కడ బలమైన కోటను నిర్మించుకున్న హేరోద్ ద గ్రేట్ క్రీస్తు శకం 4వ సంవత్సరంలో మరణించాడు. హేరోదు మరణం తర్వాత అతని కుమారుడు హేరోద్ యాంటిపాస్ ఈ కోటలో అనేకసార్లు విందులు జరిపాడు. హేరోద్ యాంటిపాస్ ఇక్కడే విందులు జరపడానికి ఈ కోట ప్రత్యేకతలే కారణం. అవేంటంటే, ఈ కోట సైనిక నియంత్రణకు అనుకూలమైన ప్రదేశం. అంటే శత్రు సైన్యాలు ఈ కోటలోనికి సులభంగా రాలేరు. అలా ఎవరైనా వచ్చినా కోటపై ఉన్నవారికి శత్రు సైన్యాలు స్పష్టంగా కనబడతారు. ఇది రాజ విందులకు సరైన ప్రాంగణం. ఇక్కడ త్రాగడానికి నీరు లేకపోయినా వర్షపు నీటిని సేకరించే చాలా చక్కని అవకాశం ఇక్కడ ఉంది. ఇది కేవలం కోట కాదు, ఇది అధికార ప్రదర్శన వేదిక. అంటే ఈ కోటలో అధికార మీటింగ్స్ జరిగేవి. ఈ కోటలోనికి వచ్చిన వారు ఈ కోటలో ఉన్న సదుపాయాలను, హంగులను చూసి చాలా ఆశ్చర్యపోయేవారు. ఈ కొండపై ఉన్న ఈ కోటకు పెద్దగా రక్షణ అవసరం లేదు. ఈ కొండ వద్దకు శత్రువులు ఎవ్వరు వచ్చినా ఈ కొండపై నుండే ఇక్కడికి వచ్చి చూసే శత్రువులను తరిమివేయవచ్చు. అంతేకాదు, ఈ కొండ వద్ద ప్రశాంతమైన వాతావరణం ఉంది. చూడండి, ఇప్పుడు కూడా ఇక్కడ వాతావరణం ఎంత నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉందో. ఈ కొండ ప్రక్కనే మృత సముద్రం కనిపిస్తూ ఉంటుంది. ఈ కోటలో నుండి మృత సముద్రాన్ని చూస్తూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అదిగో అక్కడ కనిపించేది మృత సముద్రమే. ప్రక్కనే మృత సముద్రం ఉండబట్టి కొండపైకి ఎప్పుడూ చల్లని గాలి వీస్తూ ఉంటుంది. ఈ కారణాల వల్ల హేరోద్ యాంటిపాస్ ఇక్కడే తన అధికారిక విందులు జరుపుకునేవాడు. హేరోద్ యాంటిపాస్ తన తమ్ముడైన ఫిలిప్పు మరణించాక అతని భార్య హేరోదియను తన భార్యగా చేసుకున్నాడు. సరిగ్గా అదే రోజుల్లో దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించిన ఒక ప్రవక్త ఉన్నాడు. అతనే జాన్ ద బాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చు యోహాను. అతను చెప్పే సందేశాలు విని ప్రజలు పశ్చాత్తాపపడేవారు. అలా పశ్చాత్తాపపడిన వారందరికీ యోహాను బాప్తిస్మం ఇచ్చాడు. యోహాను ప్రవక్త రాజులకు కూడా భయపడలేదు. హేరోద్ యాంటిపాస్ తన సోదరుని భార్య హేరోదియను వివాహం చేసుకున్నప్పుడు యోహాను హేరోద్ యాంటిపాసును బహిరంగంగా ఖండించాడు. అందుచేత హేరోద్ యాంటిపాస్ బాప్తిస్మిచ్చు యోహానును ఈ కొండ వద్ద ఉన్న ఒక గుహలో బంధించి ఉంచాడు. బంధించిన వెంటనే యోహానును చంపేయాలనుకున్నాడు. కాని బాప్తిస్మం ఇచ్చు యోహాను దేవుని ప్రవక్త అవడం వల్ల, ప్రజల మధ్య యోహాను ప్రవక్తకు మద్దతు ఉండటం వల్ల యోహానును చంపడానికి హేరోదు భయపడ్డాడు. ఈ విషయం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా బైబిల్ చదవండి. అదే సమయంలో హేరోద్ యాంటిపాస్ పుట్టినరోజు వేడుకలు ఈ కోటలో జరపబడ్డాయి. ఆ రోజు ఇక్కడికి వచ్చిన అతిథులందరూ విందు జరుపుకుంటుండగా హేరోదియా కుమార్తె ఆ విందులో చక్కగా డాన్స్ చేసి ఇక్కడికి వచ్చిన అతిథులనందరినీ మెప్పించింది. ఆమె డాన్స్ చూసి మెచ్చుకున్న హేరోద్ యాంటిపాస్ నీకు ఏమి కావాలన్నా కోరుకోమని అందరి ముందు ఆమెకు ప్రమాణం చేసి వాగ్దానం చేశాడు. ఆమె తన తల్లి ప్రేరేపణ ద్వారా బాప్తిసం ఇచ్చే యోహాను తల నరికి ఒక పళ్ళెంలో పెట్టి ఇప్పుడే ఇక్కడే ఇప్పించమని కోరింది. ఈ మాట వినగానే హేరోద్ యాంటిపాస్ చాలా బాధపడ్డాడు. కాని తనతో పాటు విందులో కూర్చున్న అధికారులందరి ముందు తన ఇచ్చిన మాట పోతుందని, తన పరువు పోకూడదు అనే ఉద్దేశంతో చెరసాలలో బంధించబడి ఉన్న యోహాను తలను నరికి తెప్పించి ఒక పళ్ళెంలో పెట్టి ఆమెకు బహుమానంగా ఇవ్వడం జరిగింది ఇక్కడే. ఈ విధంగా ఎంతో సంతోషంగా, వైభవంగా జరుగుతున్న హేరోదు రాజు జన్మదిన వేడుకలు నీతిమంతుడైన దేవుని ప్రవక్త యోహాను రక్తంతో ముగిశాయి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటనకు సజీవ సాక్ష్యాలుగా ఈ ప్రదేశాలు ఇప్పటికీ మనకు కనబడుతూ ఉన్నాయి కదా. ఈ వీడియోలు చూస్తున్న మీరు మీలోని విశ్వాసాన్ని పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం. ఇక్కడే మనకు ప్రశ్న రావాలి. ఆ రోజు హేరోద్ యాంటిపాస్ విందు జరుపుకున్నది ఈ కోటలో. యోహాను తల నరికి తెమ్మని చెప్పింది కూడా ఇక్కడే. అప్పుడు యోహాను వేరే ఎక్కడో బంధించబడి ఉంటే అతని తల నరికి తీసుకొని రావడం వెంటనే జరిగి ఉండేది కాదు. యోహాను ఇక్కడికి దూరంగా బంధించబడి ఉంటే అతని తలను తీసుకుని రావడానికి ఇప్పుడు ఉన్నట్లుగా వేగంగా వెళ్లే వాహనాలు అప్పట్లో లేవు కదా. హేరోదు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే యోహాను తల తీసుకొని రావడం జరిగింది అంటే బాప్తిసం ఇచ్చు యోహాను ఇక్కడే బంధించబడి ఉన్నాడు అని అర్థమవుతోంది కదా. ఈ విధంగా బాప్తిసం ఇచ్చే యోహాను చరిత్ర ముగిసింది ఇక్కడే. ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత రోమన్ చక్రవర్తి కలిగులా హేరోద్ యాంటిపాస్ చేసిన తప్పులకు గాను అతనిని పదవి నుండి శాశ్వతంగా తొలగించి జైలులో బంధించాడు. యోహానును బంధించిన హేరోద్ యాంటిపాస్ చివరికి తానే రాజకీయ ఖైదీగా మారి తన చివరి జీవితాన్ని జైల్లో గడపవలసి వచ్చింది.
చివరికి హేరోద్ యాంటిపాస్ తన మరణం వరకు జైల్లోనే గడిపి మరణించాడు. ఆ తర్వాత క్రీస్తు శకం 66 నుండి 70 సంవత్సరాల మధ్య కాలంలో యూదుల తిరుగుబాటులో రోమన్ సైన్యం మొఖావిర్ కోటను పూర్తిగా ధ్వంసం చేసింది. అంటే ఇక్కడున్న కోటను పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ విధంగా ఎంతో వైభవంగా నిర్మించబడిన ఈ కోట పూర్తిగా నాశనం అయిపోయింది. ఈరోజు ఇక్కడేం మిగిలింది? అక్కడ కొన్ని స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఆ స్తంభాలు, ఆనాటి కోట గోడల శిథిలాలు, ఈ ప్రాంగణ అవశేషాలు, నీటి ట్యాంకులు మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో సందడిగా ఉన్న కోట ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు ఈ కొండపై నిలబడి చూస్తే డెడ్ సీ మరియు యూదా అరణ్యం కనిపిస్తున్నాయి. బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రవక్త తన చివరి రోజులు ఇక్కడ ఖైదీగా గడిపి ఇక్కడే హతుడయ్యాడు. యోహాను ప్రవక్త ఇప్పుడు ఇక్కడ లేకపోయినా అతని స్వరం, అతను చెప్పిన మాట మాత్రం ఇప్పటికీ బైబిల్ చదివే అందరికీ వినబడుతూ ఉంది. అదేమిటంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ మాట బైబిల్ నందు యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడి ఉంది. ఇప్పుడైతే ఈ మొఖావిర్ కొండ జోర్దాన్ దేశంలో ఉంది, కానీ ఆ రోజుల్లో ఇది కూడా ఇశ్రాయేల్ దేశానికి చెందిన భూభాగమే. మొఖావిర్ ఒక కోట మాత్రమే కాదు, అది రాజకీయ అహంకారం నిలిచిన స్థలం, ఒక ప్రవక్త ధైర్యం ప్రతిధ్వనించిన స్థలం, అధికార విందు, రక్తంతో ముగిసిన రాత్రికి సజీవ సాక్ష్యం. లోయల మధ్య నిలిచిన ఆ మొఖావిర్ కొండ మనల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉంది. బాప్తిసం ఇచ్చు యోహాను వలె దేవుని కోసం నీవు కూడా నిలబడగలవా అని. జోర్దాన్ దేశంలో ఉన్న మొఖావిర్ అనే పర్వతం గురించిన పూర్తి చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. 2026 ఏప్రిల్ నెల లేదా మే నెలలో ఉన్న హోలీ ల్యాండ్ టూర్కి మీరు కూడా వచ్చి ఈ ప్రదేశాలన్నీ స్వయంగా చూడాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పటికే గ్రూప్ సిద్ధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే అనేక మందికి ఈ వీడియో చేరుతుందని గుర్తుపెట్టుకోండి. మరియు ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించలాగన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.